ఓకే మిత్రులారా, బ్యాక్ టు ది రియల్ కాన్సెప్ట్ 21 డేస్ ఛాలెంజ్. అసలు ఈ 21 డేస్ ఛాలెంజ్ నో యువర్ సెల్ఫ్ సిరీస్ గురించి ఇదే మీరు మొదటిసారి వింటున్నట్టయితే దీని ముందు వీడియో ఒకసారి వెళ్ళి చూడండి. అసలు ఈ నో యువర్ సెల్ఫ్ ఎవరు చేస్తారు, ఇంట్రోవర్ట్స్ కి ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది నేను చెప్పడానికి ట్రై చేశాను. సో ఈ 21 డేస్ ఛాలెంజ్ లో మీరు చూసారంటే కనిపిస్తుందా? 21 డేస్ ఛాలెంజ్ ఒక 5 స్టెప్స్. ఈ పై చార్ట్ ఇగ్నోర్ చేయండి. సో నేను చేయాలనుకుంటున్నాను ఏమన్నంటే, దాదాపు నేను ఇప్పుడు చేస్తున్న పనులు కానీ, నేను నా ప్రిఫరెన్సెస్ కానీ, ఇవన్నీ దాదాపు 1.5 year నుంచి నేను చేస్తున్న పనులు. ఇవి ఏవి నేను ఆపదలుచుకోవట్లేదు. ఎందుకంటే నా కొత్త సిరీస్కి లేదా నా కొత్త స్వాట్ అనాలిసిస్కి కొత్తగా నేను స్టెప్స్ యాడ్ చేయాలనుకుంటున్నానే తప్పించి ఉన్న వాటిని నేను ఏవి ఆపేసి నన్ను నేను అనాలిసిస్ చేయాలనుకోవట్లేదు. దానికి కారణం ఉన్నవితో పాటు కొత్తవి యాడ్ చేసి అసలు ఈ టోటల్ ప్రాసెస్లో ఎంతవరకు నేను ఫిట్ అవ్వగలను, కొత్తగా ఏం చేంజెస్ వచ్చాయి, ఏవి చేంజ్ చేయగలను అన్నవి నాకు అర్థమవుతుంది. అంతే తప్పించి కంప్లీట్ క్లీన్ అయిపోయి కొత్తవి యాడ్ చేసి కొత్తవి సక్సెస్ అయ్యాయని చెప్పుకుంటే ఇట్ ఈస్ ఫేకింగ్ మై సెల్ఫ్. సో అదే అనమాట ఈ 21 డేస్ ఛాలెంజ్. ది బెస్ట్ డే కోసం వెయిట్ చేస్తున్నాను. రేపే స్టార్ట్ చేయొచ్చు కదా అనొచ్చు, కానీ బికాస్ ఆఫ్ మై ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ వర్క్స్ కానీ లేదంటే అదర్ కపుల్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో అయిపోయాక కన్ఫామ్ గా మోస్ట్లీ మండే నుంచి అనుకుంటున్నాను. ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ వెల్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ మనకి 21 డేస్ ఛాలెంజ్ అనుకోబోతుంది. కన్ఫామ్ గా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఛాలెంజింగ్ గా ఉండబోతుంది. చూద్దాం. ఒక్క డే ఫెయిల్ అయినా సరే ఈ యాక్టివిటీస్ లో డే 1 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. దట్స్ ఇంట్రెస్టింగ్ పాయింట్. సరే అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరిన్ని కొత్త విషయాలతో. అప్పటి వరకు